తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నర్సాపురం నియోజకవర్గ 17వ కాపు తెలంగాణ సంరాధన కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన నిర్వహిస్తున్నట్లు కాపు నాయకురాలు సిరిగినీడి రాజ్యలక్ష్మి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపు తెలంగాణ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కీర్తిశేషులు అమరజీవి కాపు బిడ్డ పల్నాటి పులి స్వాతంత్ర సమరయోధులు కందిగంటి హనుమంతు గారి వారిని స్మరించుకుంటూ 17వ నరసాపురం నియోజకవర్గ తెలగ కాపు సకుటుంబ ఆత్మీయ సమ్మేళనాన్ని మన డిసెంబర్ 14 ఆదివారం నాడు జరుపుకోబోతున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే మనం జరుపుకుంటున్నామండి. మనకందరికీ తెలిసిన విషయమే. మరి కాపు సోదర సోదరీమణులందరూ ఎక్కడ ఉన్నా కూడా ఈ ఆదివారం అంటే ఈ 14వ తారీఖున అందరూ ఇక్కడ మమేకం అవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అంటే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. మహిళలకి కూడా ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి. ఒక డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఎన్నో కార్యక్రమాలు, మ్యూజికల్ చైర్స్, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చిన్నపిల్లలకు కూడా ఆటపాటలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందరం కూడా అంటే ఒక సంవత్సరంలో ఒక రోజు మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఉండే రోజు ఇది. ప్రతి సంవత్సరం కూడా జనాలు బాగా తిరగటం, మన కాపు ప్రజలంతా కూడా రావటం జరుగుతుంది. దీంట్లో మమేకం అవటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇంతకు మించి, పోయిన సంవత్సరానికి మించి ఈసారి కూడా ఎక్కువ మంది మన కాపు 50 మంది ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 14వ తారీఖు 9 గంటలకి పూజతో స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమాలే కాకుండా హౌసీ కార్యక్రమాలు ఉన్నాయి. రకరకాల ప్రైజెస్ ఉన్నాయి. ఒక కుక్కర్ కానివ్వండి, లేకపోతే ప్రెషర్ ప్యాన్స్ కానివ్వండి, అన్ని రకాల ప్రతి ఈవెంట్కి ప్రతి దానికి కూడా ఒక్కొక్క ప్రైజ్ ఉండటం జరుగుతుంది. కాబట్టి మన మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కాపు ప్రతిభావంతులకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం జరుగుతుందండి. ఎవరైతే మంచి ప్రతిభ చూపించిన వారు, చదువులో కానీ మిగతా విషయాలు ప్రతిభ చూపించిన వారికి కూడా స్కాలర్షిప్లు సత్కారం చేయటం జరుగుతుంది. వాటిని కూడా అందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ఉన్నత విద్య ద్వారానే సమాజంలో సముచిత స్థానం, అరుదైన గౌరవం లభిస్తుందని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. ఆడపిల్లలకు అసలైన సౌందర్యం విద్య ద్వారానే కలుగుతుందని, విద్య ద్వారా లభించిన గౌరవం, హోదా ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిలిలోని శ్రీ చెక్కం సత్యరాజు మెమోరియల్ జూనియర్ కళాశాల 25వ వసంత రజతోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. చెక్కం సత్యరాజు జూనియర్ కాలేజీ అండ్ అన్నదాన సత్రం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ చెక్కం ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆంధ్రావుతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడ చైర్మన్ అల్లడ సోంబాబు, జనసేన నాయకుడు చెక్కం భీముడు తదితర నాయకులు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అధికారి వెంకట జయలక్ష్మి, జనసేన నాయకులు నాగమానస, చిక్కాల సతీష్, కరస్పాండెంట్ సెక్రటరీ చిక్కం రాజేంద్ర ప్రసాద్, ఎంపీటీసీ తాళ రవి, చిక్కం బాలసుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు నాగుళ్లపల్లి రాజు, చిక్కం ఉమామహేశ్వరరావు, యాళ్ల సతీష్, చిక్కం వెంకటకృష్ణ, సలాది నాగరాజు, కోడి శివ, గణశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గొల్లవెల్లి లాంటి ఉప్పలగుప్తం మండల కేంద్రమైనటువంటి గొల్లవెల్లి ఈ ప్రాంతంలో పేద విద్యార్థుల కోసం లాభాపేక్ష లేకుండా కేవలం ఈ సత్రం మీద బేస్ చేసుకొని మరి చెక్కం ఫ్యామిలీ కానీ, అలాగే మోటూరు వారి ఫ్యామిలీ కానీ, అలాగే గణపతిపల్లి రాజులు కానీ అందరూ కలిసి, మిగిలిన మెంబర్లు అందరూ కలిసి ఈ ప్రాంతంలో పేద విద్యార్థుల యొక్క చదువుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆర్థిక విషయాలు భారం లేకుండా అతి తక్కువ ఫీజులతో గవర్నమెంట్ కాలేజీల్లో ఎలాంటి ఫీజులు ఉంటాయో అలాంటి ఫీజులను పెట్టి ఈ ప్రాంతంలో 25 సంవత్సరాల నుంచి వేలాది మంది విద్యార్థులకు చదువులు అందించిన గొప్ప కళాశాల ఈ కాలేజీలు. అలాంటి ఈ కాలేజీని మరింత అభివృద్ధి చేసి
నా వంతు కృషిని చేసి ఈ కాలేజీ అభివృద్ధిలో నేను పూర్తిగా సహకరిస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి కాలేజీ యాజమాన్యానికి, గవర్నింగ్ బాడీకి, ఈ యొక్క కాలేజీలో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలందరికీ కూడా 25 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఈ కాలేజీ వ్యవస్థ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని విషయాలు నేను పబ్లిక్కి, ప్రెస్కి చెప్తాను ఉద్దేశంలో కూడా ఇచ్చాము. ఇది చిక్క వెంకన్న గారు మా ముత్తాత వారు సత్ర విరివిగా దానం ఇచ్చారు భూమి. ఆ బేస్ చేసుకునే ఆ ఫండ్స్ తో మా చిక్కం సత్యరాజ్ మా ముత్తాత గారు వారి యొక్క కొడుకులు ముఖ్యంగా సత్యం గారు ఇవన్నీ ముందుండి నడిపించి ఆ చౌటరీలో వచ్చిన ఫండ్స్ తో ఈ కాలేజీ స్థాపన చేద్దామని అనుకున్నారు. అప్పట్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు చేసుకెళ్ళాలంటే టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఆ రోజు చిక్కం సత్యం గారి అయిన మా చింతాత గారికి ఎంతో అధికంగా ఈ ఇన్స్ట్రుమెంటల్ హెల్ప్, టెక్నికల్ హెల్ప్ అన్ని ఇచ్చింది సతీష్ చంద్ర గారు అంటే కలెక్టర్ గారు, నిమ్మకాయల చంద్రరాజప్ప గారు వీరంతా ముందు ఉండి ఈ కాలేజీని ఇక్కడ రప్పించడానికి ఇతోధికంగా కృషి చేశారు. ఇంచేత వాళ్ళని డెఫినెట్ గా ఈ సందర్భంలో వాళ్ళని మనం తెలుసుకోవాలి. ఆ కాలేజీ పెట్టేటప్పుడు ఏదైతే చిక్కం సత్యరాజు గారు వాటిగా కలిసి వచ్చిన ట్రావెల్ చేసిన ఎవరు మోటూరు సుబ్రహ్మణ్యం గారు కానీ, కొత్తపల్లి మనసుకురాజు గారు, వెంకటపతి గారు కానీ వీళ్ళంతా ముందుకు వచ్చి మన కాలేజీ మెయిన్ బిల్డింగ్ మొదట స్థాపన జరిగింది. రేపు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించిన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను సమన్వయకర్త పెందుతి వెంకటేష్, పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చీలతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు. కలెక్టర్లతో సమీక్ష అనంతరం నిర్వహించిన ఏఎస్ఎల్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ లో భాగంగా కార్యక్రమాలు జరిగే వేదికలను సందర్శించారు. ముందుగా మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3 వద్ద హెలీప్యాడ్ వద్ద జరుగుతున్న బారికేడ్ నిర్మాణ పనులను, లెవెలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం రుషికొండలోని A1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్ ను పరిశీలించారు. అక్కడ జరగనున్న వైజాగ్ ఎకనామిక్ రీజియన్ సమావేశం, ఇతర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. CM would be visiting Visakhapatnam on 12th December, and sir would be starting at 10 a.m. at his residence and would be landing at the helipad at Hill 3 at around 11:25. From the helipad, he will move directly to the venue for the foundation stone laying ceremony for the Cognizant campus. This journey time is given as 10 minutes. At the venue, he would be spending around 10 to 15 minutes for the laying of the foundation stone, and post that from the foundation area he will move to the main stage. The main stage is erected right next to the foundation area, which is in the northeastern corner. So he will move to the main stage. In the main stage, the program is for close to an hour, which comprises of speeches by the CEO of Cognizant, followed by the speech of the Honorable Minister for HRD and IT, followed by the speech of Honorable Chief Minister. So post the event there, post Honorable Chief Minister's speech, he would be moving to the next venue, which is the A1 Grand Convention Hall in Rishikonda. So at Rishikonda, there would be a reserve time that would be close to an hour of reserve time for lunch, and the meeting on the Vizag economic region would start at 2:15 and likely to go for 2 hours, from 2:15 to 4:15.
after this meeting, he will move back again to the helipad. From there, he will fly back to Begumpet. So that is the thinking. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి శ్రేయ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేష్టవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి సిద్ధపత్రాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అధికారుల్లో ప్రతికూల ఆలోచనలు వీడాలన్న సీఎం చంద్రబాబు. రెవెన్యూ, దేవాదాయ శాఖల పనితీరు మెరుగుపడాలని సూచన. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద 100 మందికి ఉచితంగా సివిల్స్ కోచింగ్. శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. చంద్రబాబు చెప్పిందల్లా చేయడమే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతం. తీవ్రస్థాయి విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రేయ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.